హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఎప్పుడు తినే రొటీన్ బ్రేక్ఫాస్ట్ కాకుండా సేమియా ఇంకా కోడిగుడ్లతో కొత్తగా ఇలా చేసి పెట్టండి. మంచి బలమైన బ్రేక్ఫాస్ట్ అండి. ఇదైతే బ్రేక్ఫాస్ట్లోకైనా సరే లేదా డిన్నర్లోకైనా సరే చాలా బాగుంటుందన్నమాట. సేమియాతో ఎప్పుడు చేసే ఉప్మాయి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ నీళ్ళని మీడియం ఫ్లేమ్ మీద రోలింగ్ బాయిల్ అంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ చూడండి, నీళ్లు మనకు మరగడం స్టార్ట్ అయ్యాయి కదండి. సో ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇలా సేమియా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సేమియాని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అంటే ఒక 70% వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి, మరి మెత్తగా ఉడికించుకోకూడదు. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే మనము సేమియాని చెక్ చేసుకుందాము. మనం ఇలా సేమియాని చెక్ చేసినప్పుడు మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ మెత్తగా ఉడికిపోకూడదండి. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈజీగా కట్ అయితే సరిపోతుందన్నమాట. సో అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకుందాము. పక్కకు తీసుకున్న ఈ సేమియాని మనం ఇప్పుడు ఒక స్టెయినర్లోకి తీసుకుందాము. ఇలా స్టెయినర్లోకి తీసుకున్న తర్వాత దీనిపైన ఒక గ్లాస్ వరకు నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా నార్మల్ వాటర్ వేయడం వలన చల్లారిన తర్వాత సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట. అలాగే ఇందులోని వాటర్ అంతా కిందికి పోయేంత వరకు అలాగే ఉంచేయండి. అంటే ఇది పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు అలాగే పక్కన పెట్టేయండి. ఇక్కడ చూడండి, సేమియా మనకు పూర్తిగా చల్లారిపోయిందండి. సో ఇప్పుడు ఈ సేమియాని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని స్పూన్తో కొంచెం ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఒక క్యారెట్ని కూడా సన్నగా తురుముకొని ఆ క్యారెట్ తురుముని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. తర్వాత 2 లేదా 3 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ అండి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఆల్రెడీ మనము సేమియా ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోండి. కొంచెం ఎక్కువైనా చేసుకోవచ్చు లేదా తగ్గించుకునైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్, స్పైసెస్ అన్ని సేమియాలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి ఒక 4 కోడి గుడ్లని బీట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ గుడ్లని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా గుడ్లను వేసుకున్న తర్వాత స్పూన్తో అన్నీ బాగా కలిసేలా ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్తో నిండిన మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులోకి ఈ సేమియా మిశ్రమాన్ని ఒక 2 చెంచాల వరకు యాడ్ చేసుకోవాలి. లేదా మీకు నచ్చినంత వేసుకోవచ్చండి. కొంచెం చిన్నవైనా వేసుకోవచ్చు, లేక పెద్ద సైజులో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కుక్ చేస్తున్న తర్వాత ఇప్పుడైతే మూత తీసి ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టాల్సిన పని లేదండి. మరోవైపు కూడా మరో 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే మనకు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం దీన్ని తీసేసుకుందాము. దీన్ని పక్కకు తీసుకొని ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో, ఎలా అనిపించిందో నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. అలాగే మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.